న్యాయం. కనీసం వాళ్ళు యొక్క ప్రవర్తన ఎలక్షన్ కమిషన్ ఈ 5 బూతులు డిస్క్రపెన్సీ వస్తే ఏం చేయాలంటే నెక్స్ట్ ఆటోమేటిక్గా అదర్ బూత్స్ కూడా కౌంట్ చేయాలి కదా. ఎవరైనా డిఫరెన్స్ చేస్తే 5 బూతులు చేస్తారా? ఇట్ ఈజ్ ఎ కామన్ సెన్స్. ఇమ్మీడియట్గా ఆ కాన్స్టిట్యున్సీ మొత్తం కౌంట్ చేయాలి. దేశమంతా ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవాలి మీరు. నేను సుప్రీంకోర్టుకి వేశాను. 14,000 బూతుల్లో ఇప్పటికీ ఈవీప్యాట్లు కౌంట్ చేశాం. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్ ఒకటి. ఎక్కడ అన్యాయం జరగదని వేశారు. తెలంగాణలో మీరు చూడండి, నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్, నెంబర్ ఆఫ్ ఓట్స్ కౌంటెడ్, దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. వీ కెన్ ప్రూవ్. 5 గంటలకు ఓట్ల లిస్ట్ ప్రకారం గుద్దుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మీరు బేషిజానికి ఎందుకు పోతున్నారు? మీరు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది, మీరు ఇంట్రడ్యూస్ చేయాలి. పాత ఎలక్షన్ కమిషన్స్ ఇంట్రడ్యూస్ చేసి వెళ్ళారు. మీరు ఎందుకు బేషిజానికి పోయి లేనిపోని సమస్యలు క్రియేట్ చేస్తారు ప్రజాస్వామ్యానికి? బీ ఫేర్. టెక్నాలజీ మన ఎక్స్పర్ట్స్ వీళ్ళు, ఆర్డినరీ బ్యూరోక్రాట్స్. నరేంద్ర మోడీ గారు నచ్చారు, వీళ్ళు ఎలక్షన్ కమిషన్లో పెట్టారు. ఇది ఉంటాయి. దట్ ఈస్ ది కాన్స్టిట్యూషన్ కాబట్టి వీఆర్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ ఇన్ ఇట్. బట్ వన్స్ ఎలక్షన్ కమిషన్లోకి వచ్చిన తర్వాత ఇంపార్షియల్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. దిస్ ఈజ్ అవర్ డిమాండ్. మేము బిలీవ్ చేయడం కాదు, పబ్లిక్ బిలీవ్ చేయాలి. పబ్లిక్లో నమ్మకం కల్పించాలి. ప్రాసెస్ ఈజ్ కరెక్ట్ అండ్ నో బడీ షుడ్ క్వశ్చన్. ఎవ్రీ డే కోర్టులో వైలేషన్ ఆఫ్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఇంత అరాచకాలు క్రియేట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తూ, ఏదేమైనా దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం వీఆర్ టేకింగ్. కడాను వాళ్ళు పెట్టింది చూస్తే ఎన్ని బూతుల్లో మిస్ మ్యాచ్ వచ్చింది కూడా తెప్పించుకోవడంలో ఎలక్షన్ కమిషన్ కంపైల్ చేశారా లేదా అయిపోయిందా? అంటే మీరు ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవడానికి కూడా మీకు ఇష్టం లేదు ఎలక్షన్ కమిషన్కి. వై? రేపు ఎవరన్నా ఇన్ఫర్మేషన్ అడిగితే మీరు ఎన్ని బూతుల్లో ఈ డిస్క్రిపెన్సీ వచ్చాయంటే చెప్పే పరిస్థితి కూడా ఉండదు. మేము కంపైల్ చేసాం, అయిపోయింది, మాకేం సంబంధం లేదు, మీరుంటే కోర్టుకు వెళ్ళండి అనే పరిస్థితికి వచ్చారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎవ్రీబడి ఈజ్ అకౌంటబుల్ ఇన్ దిస్ కంట్రీ. వీఆర్ అకౌంటబుల్ టు ది పీపుల్. వీఆర్ అకౌంటబుల్ టు ది కాన్స్టిట్యూషన్. ఇది ఏది చూడండి, మంచిదే కదా. ఈడేమి గవర్నమెంట్ బాగా చేసుకుంటుంది కాబట్టి ఆయన చూసేది చేసేది లేదు. లెట్ హెమ్ గో. సార్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడన్న ఆయన? ఇప్పుడు 5 ఏళ్లుగా ఎక్కడున్నాడు? మన వాళ్ళు ఇక్కడ ఓట్లు వేస్తే మీరు నేను అమాయకులవే కదా. మీరు 5 ఏళ్ళు మీరు ఇక్కడ కూర్చొని గడ్డ మీద కూర్చొని మీరు రాస్తున్నారు. ఆయన హైదరాబాద్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. మంచి ప్రొటెక్షన్. కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎండుగేమో ఆయన ఒకటి చెప్తున్నాడు, ఎండ్ గేమ్ అంటున్నాడు. సినిమా పేరు. ఈ గేమ్ ఎండ్ కాదు కదా. సార్ సీఎం గారు, ఈవీఎంల మీద మీరు ఒక పక్క పోరాటం చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు మీడియాతో మాట్లాడారు. సార్, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని, దాంట్లో మున్సిపాలిటీల ఎన్నికలు ఈవీఎంల ద్వారానే నిర్వహిస్తాము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సార్, ఈవీప్యాట్లు కంపల్సరీగా పెట్టాలి. ఈవీప్యాట్లు పెట్టి మేము కూడా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, గట్టిగా ఫైట్ చేస్తాం. ఈవీప్యాట్లు పెట్టాలి, కౌంటింగ్ జరగాలి. ఐఎమ్ వెరీ క్లియర్, టోటల్ ట్రాన్స్పరెంట్. విల్ రిక్వెస్ట్ ఎలక్షన్ కమిషన్. స్థానిక సంస్థల ఎన్నికలన్నీ బ్యాలెట్ విధానంలో వెళ్తాము అని మీరు గతంలో అది కూడా మాట్లాడతాం. ఒకవేళ కానీ ఆయనకు ప్రాబ్లం ఉందనుకుంటే ఈవీఎంలు పెట్టినా ఈ ఎలక్షన్ వరకు దానికి ఈవీప్యాట్లు పెట్టాలి, లేకుంటే పెట్టడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ట్రాన్స్పరెన్సీ కోసం పోరాడుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేసే ఎలక్షన్లో ట్రాన్స్పరెన్సీ లేదంటే కరెక్ట్ కాదు. సిద్ధంగా ఉన్నారా సార్? స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో నిర్వహిస్తామని ప్రకటించారు. నో ప్రాబ్లం, వెల్కమ్. ఎలక్షన్లు అయిపోతే ఒక పని అయిపోతుంది. ఆ నుంచి రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ మీద పడతాం. మేము స్వాగతం చెప్తున్నాను. ఇంకా రాలేదు, వస్తానే చేస్తాం. ఇమీడియట్ చేసి ముందుకు వెళ్ళిపోతాం.
రిజర్వేషన్ విషయంలో 50% పెంచొద్దని అవన్నీ కొన్ని కోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి, అవన్నీ వర్కౌట్ చేసి ఒకసారి 23 కావాలి, ఎందుకంటే ఆర్డినెన్స్ ఇవన్నీ కావాలి కదా, ఆర్ చట్టం కావాలి. అవన్నీ ఈ గవర్నమెంట్ చేయలేం, కేర్ టేకర్గా మనం అంటే ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్లో విల్ డూ దాట్. ఒకసారి పెట్టుకున్నాం, ఒక పక్క 7 రివ్యూలు ఉన్నాయి, ఒక పక్క ఎన్నికల కమిషన్ నరేంద్ర మోడీ బాధలు ఉన్నాయి, ఒక పక్క దాని మీద కూడా పోరాడాలి, ఢిల్లీ కూడా పోరాడాలి, ఇంకా 3 ఫేజ్ ఎలక్షన్స్ ఉన్నాయి. అందరూ కూడా ఇప్పుడిప్పుడే దేశం అంతా కూడా నరేంద్ర మోడీ గారు రారని నిర్ణయానికి వచ్చేసారు. ఇట్ ఇస్ ఎ గుడ్ సైన్. అది 4 ఫేజ్ల ఎలక్షన్కి తేలిపోయింది ఇంకా నరేంద్ర మోడీ రాడని. నిన్న మొన్న కొన్ని చూస్తున్నా, కొన్ని పార్టీలు కూడా వాళ్ళ నిర్ణయాలు మార్చుకునే పరిస్థితికి వచ్చారు. అటు ఇటు ఉండే వాళ్ళు కూడా పాజిటివ్గా అయ్యే పరిస్థితికి వస్తుందో లెటెస్ట్ సీ. చూద్దాం. ఇప్పుడు ఎలక్షన్స్ దీంట్లో నేను రాజకీయం మాట్లాడదలుచుకోలేదు, అది వేరే ఇది వేరే. 8th and 9th. ఓకే, వాళ్ళు ఇవ్వరు కదా. నేను అడుగుతున్నా, వాళ్ళు ఇవ్వకపోయినా రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్కి వాళ్ళకి ఏం సంబంధం? నేను పాలసీలు నిర్ణయించను. ఇక్కడ పాలసీలు ఉంటాయి కాబట్టి ఓకే, వాళ్ళ పర్మిషన్ కావాలంటే రిలీఫ్ ఇవ్వడానికి జీవోలు అయితే నిన్నే చెప్పేశాం. మిగిలింది వాళ్ళకి ఏం సంబంధం ఉంది? ఇంకా పిఎం క్యాబినెట్ పెట్టుకోవాలా? వేర్ ఈజ్ బిజినెస్ రూల్స్, ఎలక్షన్ రూల్స్? బిజినెస్ రూల్స్ ప్రకారం, స్టేట్ గవర్నమెంట్ ప్రకారం దే హ్యావ్ టు రిపోర్ట్ టు మీ. ఎలక్షన్ కమిషన్ వరకు ఎలక్షన్ రూల్స్ దే హ్యావ్ టు రిపోర్ట్ టు దెమ్. ఎలక్షన్ డ్యూటీలో ఉండేవాళ్ళు రిస్ట్రిక్షన్స్ ఉంటే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. బియాండ్ దట్ ఆల్ అదర్ ఆఫీసర్స్ హ్యాస్ టు రిపోర్ట్ టు మీ. అవసరమైతే ఒక 4 రోజుల్లో క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని ఐ వాంట్ రివ్యూ. ఎవరన్నా బిజినెస్ రూల్స్ వైలేట్ చేసి దే విల్ బి ఇనిషియేట్ యాక్షన్, డిసిప్లినరీ యాక్షన్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. తొందరలోనే మీటింగ్ పెడతాం. క్యాబినెట్ ఐ వాంట్ రివ్యూ. బిజినెస్ రూల్స్ ఎవరు వైలేట్ చేసినా ఇట్ విల్ వెరీ సీరియస్, నో క్వశ్చన్. ఒకవేళ కానీ ఎలక్షన్ కమిషన్ చెప్తే రిటర్న్గా ఇవ్వమనండి, అప్పుడు మీరు చేయండి, అప్పుడు నేను చూస్తాను వాళ్ళ కదా. ఎవరు కూడా హద్దులు దాటకూడదు, ఎవరు కానీ హద్దులు దాటే ప్రయత్నం ఎవరు చేసినా నెక్స్ట్ వీక్ పెడతాను క్యాబినెట్ కూడా. ఐ వాంట్ రివ్యూ. బిజినెస్ రూల్స్ వైలేట్ చేస్తే మాత్రం సీరియస్గా ఉంటుంది. వెళ్తున్నాం. పోలవరం వెళ్ళకుండా ఇక్కడికి వెళ్తా కానీ పోలవరం ఇది అవర్ ప్రాజెక్ట్, లైఫ్ లైన్. పెడతా ఉన్నా. అంటే వాట్ ఇస్ ది ప్రాబ్లం? క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవద్దని ఎవరు చెప్పారు? ఒకసారి రివ్యూ చేసుకుంటామండి, మిగిలిన ఇష్యూస్ కూడా రివ్యూ చేస్తాం. 4 మీటింగ్లు పెట్టాడు కేంద్రం, 4 క్యాబినెట్లు. అప్పుడు రాలా? అంటే ఎక్కడుంది మీకు రూల్ అంటున్నాను అడిగేది. ఈ షో మీ దట్ రూల్. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ రివ్యూ చేయకూడదని, నార్మల్ అడ్మినిస్ట్రేషన్ మేము సూపర్వైజ్ చేయకూడదని, ఆఫీసర్స్ మాకు రిపోర్ట్ చేయకుండా మీకు రిపోర్ట్ చేయాలని, ఎలక్షన్ డ్యూటీ కాకుండా ఎలక్షన్ డ్యూటీ మీకు రిపోర్ట్ చేయాలి, మాకు రిపోర్ట్ చేయకూడదు. వీఆర్ నాట్ ఆస్కింగ్ టు రిపోర్ట్ అస్. అదర్ రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ ఎవరికి రిపోర్ట్ చేయాలి? ఎలక్టెడ్ గవర్నమెంట్. వాట్ ఈజ్ ఎలక్టెడ్ గవర్నమెంట్? వీఆర్ హ్యావింగ్ అబ్సల్యూట్ పవర్స్. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆల్ ఆఫీసర్స్ మీరు కూడా రాజ్యాంగ ప్రకారమే పనిచేస్తున్నారు. మీకు కూడా బిజినెస్ రూల్స్ ఉన్నాయి, కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, బిజినెస్ రూల్స్ ఉన్నాయి. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఐఎమ్ వెరీ క్లియర్. నేను ఎందుకంటే 40 ఏళ్ళ నా రాజకీయ జీవితం,